స్వామి నమస్తే. హరి ఓం. యోగి అనే వారికి భౌతికంగా ఎలాంటి ఆశలు ఉండకూడదు అంటారు. కానీ మీకు చూస్తే ఉంగరం ఉంది, మెడలో అది కూడా గోల్డ్ చైన్ లానే కనిపిస్తుంది. మరి మీరెందుకు ఇవి ధరించున్నారు? గోల్డ్ ఇది అడగచ్చు. నేను సగం యోగిని, సగం గృహస్థ సన్యాసిని. అలాగనిదే కాదు. దీని వెనక ఏంటంటే గోల్డ్ అనేటటువంటి సర్వోత్కృష్టమైనటువంటి ధాతువు. శరీరంలో కొన్ని రోగాలను తగ్గించడానికి ఈ ధాతువు ఉపయోగపడుతుంది. అందుకే నీకు గోల్డ్ అనేటటువంటి మన పెట్టారు. ఆ గోల్డ్ అలంకారం కాదు, అది దంబాన్ని దర్పాన్ని సూచించేది కాదు. ఇక్కడ ఓం అనేటటువంటి అక్షరం ఉంది కదా. నేను నీలాంటి ఒక అమ్మాయి ఫారెన్ నుంచి, అమెరికా నుంచి వచ్చి నేర్చుకున్నది నా దగ్గర. ఫస్ట్ స్టూడెంట్ యోగా టెక్నిక్స్ నేర్చుకుంటే నేనేం తీసుకున్నాను ఎవరి దగ్గర. తీసుకోపోతే వాళ్ళు ఏం చేశారంటే, ఈయన ఏది ఇచ్చినా తీసుకోడు కాబట్టి రోజు ఓంకారం చెప్తారు కాబట్టి ఓంను వద్దండి అని సెంటిమెంట్ పెట్టుకుని వాళ్ళు ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళి ఫ్లైట్లో వాళ్ళ ఫ్యామిలీ అంతా ఈ ఉంగరాన్ని దగ్గరుండి చేయించుకుని తెచ్చారు. ఈ ఉంగరం బంగారం కంటే ఇది తేడానికి వెళ్ళినటువంటి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఖర్చు ఈ ఉంగరానికంటే 1,00,000 రెట్లు. ఎప్పుడు? ఇది 35 సంవత్సరాల క్రితం పెట్టినటువంటిది. దాన్ని ఈ రోజుకి ఆ అమ్మాయి మొట్టమొదట ఇచ్చినటువంటి ఓంకారాన్ని నేను ధరించాను, కానీ ఇది బంగారాన్ని ధరించలేదు. ఒకటి. ఇక ఇది 108 ఉంటాయి దీంట్లో. ఈ 108ని గురుగారిని చూడాలి అంటే అక్కడ ఉన్నటువంటి కొందరు ఫాలోయర్స్ అందరూ ఇంత బంగారం వేసేసుకుంటారు. మీ మేడలో కూడా బంగారం ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఈ బంగారం మీ ఒంటికి అంటుకోవడం వలన మీ సాధన శక్తి పెరుగుతుందని మీరే చెప్పారు, మీ ఒంటి మీద ఎందుకు బంగారం లేదు అని వాళ్ళు ఏదో చేయిస్తే వాళ్ళ ప్రేమకు గుర్తుగా ఉంచాను. కానీ బంగారు ఆభరణాలు ఇప్పుడు కూడా అంటుంటారు. ఈ పెద్దది ఉంది కదా, దాని నిండా చేయించి ఇచ్చేస్తాం బంగారం. అంతమంది స్వామీజీలు అందరూ చూస్తుంటే ఇన్ని నగలు వేసుకుంటున్నారు, మీరు వేసుకుంటానికి ఏంటి అంటారు. అలా చూడు, చేతులు అన్నీ ఇది ఒక బట్టే తెలుసా నీకు? అంటే అంతా ఒకే వస్త్రమా? ఇదంతా లోపల షర్ట్ కోడానా స్వామి? ఒక వస్త్రం, ఏకవస్త్ర ధారణ ఇది. దాన్ని మీరు అలా ఒక వస్త్రం ఎంత సింపుల్గా ఉంటుంది లైఫ్. అంటే లోపల ఉన్న షర్ట్ కూడా చెప్తున్నారు. లేదమ్మా, ఇది చుట్టుకున్నది ఒక వస్త్రం. ఇది ఉండదు. నీకోసం వేసుకొచ్చాను. ఎవరో మన కామెంట్ చేశారట, నువ్వు అర్ధనగ్నంగా ఉన్నావు స్వామి, ఆ అమ్మాయి ఎంతో బాగుందని. నువ్వు బాగున్నావు అంటే నేను బాగాలేదట. పోనీ నీకు బాగుండేటట్టు నేనే చేసుకున్నాను, ఏం చేస్తాను? అమ్మాయి అందంగా ఉందట, నేను అందంగా లేనట, అర్ధనగ్నంగా అమ్మాయి ఎదురుగా ప్రదర్శన ఏంటి అన్నాడు అని మా వాళ్ళు చెప్తుంటారు ఫీడ్బ్యాక్లో. నేనేం చూడను, నేనేం మాట్లాడాను నేను చూడను అసలు. వాళ్ళు చెప్తుంటారు ఇదైంది, అంత టైం కూడా లేదు, నేను ఎక్కడెక్కడ తిరుగుతుంటాను. కాబట్టి పోనీ బట్టలు వేసుకుంటాను, మీ సౌలభ్యం కోసం మేము బట్టలు వేసుకుంటాం, ఏం చేస్తాం? ఎంతోమంది స్వాముల్ని చూసాము, మేము యోగులము ఋషులము అని చెప్పుకొని అసలు ఇండియా నుంచి వెళ్ళిపోయి సపరేట్గా దీవులు పెట్టుకున్న వాళ్ళే ఉన్నారు. నిత్యానంద స్వామి వాళ్ళందరూ సాధకులేనమ్మా, సాధకులు, చక్కటి సాధకులు. నాకంటే కూడా ముందు నుంచి సాధన చేస్తున్నారు. ఆడంబరాలు కాదు. అమ్మాయి కూడా, రంజిత కూడా మొట్టమొదటి సినిమా కడపరెడ్డమ్మ మేము పర్చూర్ బ్రదర్స్ ద్వారా ఇప్పించింది. ఇది అమ్మాయి రంజిత తెలుసు, హీరోయిన్. రెండు అదేంటది, ప్రేమ పంజరం, విశాఖపట్నంలో ఆ అమ్మాయి హీరోయిన్గా అలా రెండో సినిమా. తర్వాత ఇంకా అందుకుంది. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చిన స్టూడియోలు చూస్తుంటే జమ్గా వెళ్తున్నాయి. ఆ రోజు కూడా అమ్మాయికి అలా చేసాం. ఆవిడ మొత్తం సౌత్ ఇండియా స్టార్స్, నార్త్ ఇండియా స్టార్స్ అందరితోటి హీరోయిన్గా నటించింది. 4 చెల్లెలకి పెళ్ళిళ్ళు చేసింది, 3. అశోక్ రావు అని ఒక సినిమా యాక్టర్, వాళ్ళ అమ్మాయి. ఈ అమ్మాయి ఎన్సిసి క్యాడెట్గా చేసేది. మొత్తం మన పెరేడ్లో కూడా పాల్గొంది 26 ఆగస్ట్. చాలా బాగుంటుంది ఆ అమ్మాయి. వాళ్ళ చరిత్ర కూడా చాలా మంచి ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ నుంచి పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. అమ్మాయిని తక్కువగా అంచనా వేయడానికి లేదు. చాలా కష్టపడి పైకి వచ్చినటువంటిది. వాళ్ళ ఫ్యామిలీ అంతా మంచిది. తెలియని వాళ్ళు ఏదేదో గాసిప్స్ మాట్లాడుతుంటారు, అన్నిటి గురించి మాట్లాడతారు, దేవుడి గురించి కూడా మాట్లాడతారు. కృష్ణుడు వస్తే ఒక కృష్ణుడి గురించి మాట్లాడతారు,
రాముడు వస్తే రాముడి గురించి మాట్లాడు, ఎప్పుడు ఉంటుంది అది. అలాగే నిత్యానంద్ కూడా చాలా సాధకుడు, 12వ సంవత్సరం నుంచి మొదలు పెట్టాడు తను సాధన. కొన్ని వీడియోస్ ఫొటోస్ కూడా చూసాం కదా ఆయనవి. అతని దగ్గర ఉన్న బంగారం చూస్తే కొన్ని టన్నులు ఉంటుంది. ఆయన కుంభమేళాలో ప్రదర్శించడం కూడా జరిగింది. ఆయనకున్న బంగారం అంత ఉంటుంది. అవును, మామూలు వాళ్ళ దగ్గరే లేదే. అందు గురించి ఎవరు ఆ ఎత్తుకు ప్రయత్నం చేసినా అవదు. ఏదో ఒక పూర్వజన్మ సుకృతము, సాధన సంపత్తు ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళ వెనక. అలాగే స్త్రీ కానీ కాంతా కనకం, ఈ రెండు ఒక శాస్త్రం ఉంది. ఉమ్మెత్త తింటేనే పిచ్చెక్కుతుంది, కాంతా కనకాన్ని చూస్తేనే పిచ్చెక్కుతుంది అట ఎవరికైనా. మనకు తెలుసు కదా, బ్రహ్మకైనా ఏదో ఉంది, బ్రహ్మకైనా కలుగు దెమ్మ తెగులు అని ఏదో ఉంటుంది. అంటే స్త్రీ అనేది చాలా జాగ్రత్తగా ఉండరు. అందుకే హిమాలయ యోగులు చాలా దూరం పెడతారు. చాలా మాయ ఘృతకుంభ పుమాన్ సమాన్ అంటుంది. అంటే పురుషుడు అనేవాడు నేతికొండ లాంటి వాడట, స్త్రీ అనేది అగ్నికొండం లాంటిది. ఒకవేళ ఈ కొండ అగ్నికొండం దగ్గరికి వెళ్ళినా ఇదే కరిగిపోద్ది, అగ్నికొండం కొండ దగ్గరికి వచ్చినా ఈ ఘృతకుంభం దగ్గరికి వచ్చినా ఇదే కరిగిపోద్ది. మనకి రివర్స్లో ఉంటుంది. ఏంటి, ముళ్ళు వెళ్ళి అరిటాకు మీద పడినా అరిటాకు వెళ్ళి ముళ్ళు వెళ్ళి ఆకు పైన పడ్డా, ఆకు వెళ్ళి ముళ్ళు పైన పడ్డా. అది కాదు హిమాలయ యోగులు, ఇది కరెక్ట్. ఒక పురుషుడు చెడిపోవాలన్నా, ఉన్నతికి చేరాలన్నా స్త్రీయే కారణం. స్త్రీ ఆదిశక్తి స్వరూపిణి, త్రిశక్తి స్వరూపిణి. అంచేత పతనావస్థకి ఎంతమంది చేరిపోయారో యోగుల్లో. మీరు సాక్షాత్తు చరిత్రలో చూస్తే యోగులకు అసలు బంగారంతో అవసరం ఏంటి? యోగులు వేరు, మునులు వేరు, ఋషులు వేరు, ఎవరి క్యాడర్స్లో వాళ్ళు ఉంటారు. ఈ సంపదలన్నీ వారికి అవసరం లేదు, నిజానికి వచ్చి పడిపోతుంటాయి అంతే. నేను కాబట్టి బలవంతంగా స్ట్రిక్ట్గా నేను అవాయిడ్ చేసుకుంటూ వచ్చాను చాలా చాలా చోట్ల. 25 ఎకరాలు 30. ఇప్పుడు నాకు కావాలంటే గవర్నమెంట్ ఇస్తుందే, ఇవ్వదా? స్వరూపానందకి ఇచ్చిన వాళ్ళు నాకు ఎవరా ఇస్తారు? కానీ ఆ శ్రమలు నాకొద్దు. ఏంటి ఆ శ్రమలు నాకొద్దు, ఆ శ్రమలు నాకొద్దు. అందుచేత నేను పడదలుచుకోలేదు. నాకు గుడ్డ నాకు బరువు అయిపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి 3 ఫ్లోర్స్ నా ఇల్లు నాకు భారం అయిపోతుంది. ఎప్పుడు చిన్న గది అయిపోద్దా అని చూస్తున్నాను. అర్థమవుతుందా? ఉన్న ఆస్తులన్నీ ఎప్పుడు పోతాయా అని చూస్తున్నాను. మాకు ఇచ్చేయచ్చు కదా అని మీరు ఎవరైనా అడిగితే, నా ఆస్తి నీకెందుకు ఇస్తా? నా సొంత, నా కష్టార్జితం అది. ఎవరి దగ్గర కొట్టేసింది కదా, నా తండ్రి నుంచి నేను తీసుకున్నది కూడా కాదు, నా తల్లిదండ్రుల నుంచి నేను ఆస్తి తీసుకోవాలి. నీకెవను, నాకు నా పిల్లల కోసం ఖర్చు పెడతాను. ఈ దేశం కోసం, వీళ్ళ కోసం నేను ఖర్చు పెట్టను కూడా. ఎందుకంటే నా కష్టార్జితం, నేను ఎవరి దగ్గర ఎవరిని ఆశించను. కాబట్టి నాకే నాకు ఉన్నది కొంతైనా దాన్ని సరిపెట్టుకుంటాను. అది నాది ఎవరికి ఇవ్వను, నేను ఎవరికి. మీకు కూడా చెప్తున్నాను, నా సాధన సంపత్తి ఈ లోకానికి ఉపయోగపడుతుంది. ధన సంపత్తి కేవలం ఉన్నది తక్కువ కాబట్టి నా పిల్లలకు సరిపోతుంది. ఒకవేళ ఉంటే ఇచ్చేవారు తప్పకుండా. అయినా ఉంటే అది భారం అమ్మా. నేను ఖర్చు పెట్టి నువ్వే ఖర్చు పెట్టచ్చు కదా. చాలామంది వస్తుంటారు, స్వామి ఈ 10 లక్షలతో ఇది ఖర్చు పెట్టండి. అది నువ్వే ఖర్చు పెట్టు. మధ్యలో నేనేమన్నా పూజారిని? నేనెవరు? కొంత అమౌంట్ మీకు ఇస్తాము, కార్యక్రమం జరిపించండి అని అడుగుతారా? చేయండి అంటారు చాలామంది. మీకు ఈ మార్గంలోకి వచ్చి చాలామంది అంటారు, లోక కళ్యాణం చేస్తున్నారు, మీలాంటి వాళ్ళకి ఇది ఇస్తే. ఒరే బాబు, నువ్వే చేయొచ్చు కదా అది. నేను ఇప్పుడు వెళ్ళాను, నేను కొత్త నోట్లు కట్టలు తీసుకెళ్తాను నా సంపాదనలోనే తీసుకొని. నా సంపాదన ఏంటి అని అంటారేమో. సంపాదన కాదు, నాకు వచ్చేది, నాకు అద్దె వస్తుంది. ఏది ఒక 30-40 వేలు. దాంట్లో మాకు అయ్యే ఖర్చు మ్యాక్సిమం 10,000 అవుతుంది, మేమిద్దరమే కాబట్టి. మిగతా అన్నీ కూడా ఇలా ఖర్చు చేస్తుంటాం. కొత్త నోట్లు కట్టలు ఎవరు ముట్టుకొనియే దానం చేస్తాం మేము హిమాలయాలు. ఎవ్వరు ముట్టుకోని నోట్నే దానం చేస్తాం. ఇప్పుడు కూడా నేను దానం చేసే వచ్చాను, నేను ఎవరి దగ్గర తీసుకోను. ఎందుకంటే మా తల్లిదండ్రులు మాకు నేర్పినటువంటి సంస్కారం. మీరు అతిశయోక్తానండి, ఏమైనా అనుకోండి, మీరు ఏమనుకుంటారో అనుకోండి, నాకేం సంబంధం లేదు.